నమస్తే టీవీ ట్రిబుల్9 న్యూస్ ఇక వార్తల్లోని వివరాలు చూద్దాం. దేశవ్యాప్తంగా ఉన్న 3 విప్లవ పార్టీలు సిపిఐ ఎంఎల్ మాస్ లైన్ గా ఏర్పడుతున్న సందర్భంగా మార్చి 3, 4, 5 తేదీలో ఖమ్మంలో జరగబోయే యూనిటీ మహాసభలను జయప్రదం చేయాలని గోడరాతలు రాస్తున్న సందర్భంగా జరిగిన చిన్న ఘర్షణను ఆసరా చేసుకుని ఖమ్మం జిల్లా పోలీసులు, ముఖ్యంగా ఖమ్మం పోలీస్ కమిషనర్ సునీల్ దత్ ఆవేశంతో సిపిఐ ఎంఎల్ ప్రజాపంద నాయకుల ఆవుల అశోక్, సివై పుల్లయ్య, జి అశోక్, తిమ్మిడి హనుమంతరావు, అరుణోదయ ఘటన్ లక్ష్మణ్, నూనవత్ శ్రేణులపై కేసు బనాయించి జైలుకు పంపడాన్ని తీవ్రంగా ఖండిస్తున్నాం. పైగా ఖమ్మం జిల్లా సిపి మా నాయకులను రౌడీ షీటర్లని, నేర ప్రవృత్తి గలవారని ప్రకటించడం హేయమైన పద్ధతి. మా నాయకులు నేర ప్రవృత్తిలో వ్యవహరించారా? సిపి వివరిస్తారా? విచ్చలవిడిగా గంజాయి అమ్మే వాళ్ళని, భూ అక్రమాలు చేసి దందాలు చేసేవారిని మీ పోలీసులు కొద్దిమంది అండగా నిలబడుతున్నారు. ప్రజలకు అండగా, ప్రజా సమస్యల కోసం నిలబడేవారు ఎలా రౌడీలవుతారు? సిపి సునీల్ దత్ సంఘ పరివార్ బ్యాక్గ్రౌండ్ తో ఉండి కమ్యూనిస్టు విప్లవకారుల మీద కక్షతో వ్యవహరిస్తున్నాడు. గతంలో కొత్తగూడెం ఎస్పీగా ఉండగా మా నాయకుడు లింగన్నతో పాటు 100 మందిని ఎన్కౌంటర్ చేసి చంపాడు. అనేక మంది మీద అక్రమ కేసులు పెట్టాడు. గత ప్రభుత్వాలలో ఈ అణచివేత కొనసాగింది. నాడు కొత్తగా వచ్చిన కాంగ్రెస్ ప్రభుత్వం ప్రజాస్వామ్య గ్యారంటీ కూడా ఇచ్చింది. ఇది సంబోధించడమా? నేర ప్రవృత్తి గల వారిని నిందించడమా? మా నాయకులు ప్రజా సమస్యల మీద నిలదీస్తే రౌడీ షీట్స్ తెరుస్తారా? భూదందా అక్రమార్కులకు మాత్రం కొమ్ము కాస్తారా? సిపి వైఖరి ప్రజా ఉద్యమాలకు వ్యతిరేకమైనది. కక్ష సాధింపు వైఖరి, సిపి వైఖరిపై జిల్లా మంత్రులు సమాధానం చెప్పాలి. గత వైఖరిని కొనసాగిస్తారా లేదా పద్ధతి మారుస్తారా? ప్రజలకు తెలియజేయాలి. సిపి వైఖరిని నిరసిస్తూ అక్రమ కేసులను ఎత్తివేయాలని డిమాండ్ చేశారు. జిల్లా వ్యాప్తంగా పెద్ద ఎత్తున ఆందోళన చేపడతామని వారు హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో సిపిఐ ఎంఎల్ మాస్ లైన్ మండల నాయకులు బిక్కసాని భాస్కర్, పుల్లకాని సత్తిరెడ్డి, సూరపాక అనసూర్య, గుమ్మడి సరోజిని, తాటి పాపారావు, రావుల నాగేశ్వరరావు, కొయ్యల సీను, ఎర్రయ్య తదితరులు పాల్గొన్నారు. ప్రజాపంద నాయకులపై పెట్టిన అక్రమ కేసులను, ఎత్తివేలి ప్రజాపంద నాయకులపై పెట్టిన అక్రమ కేసులను, ఎత్తివేలి ప్రజాపంద నాయకులపై పెట్టిన అక్రమ కేసులను, సిగ్గు ప్రజాపంద నాయకులపై అక్రమ కేసులు పెట్టడం, సిగ్గు ప్రజాపంద నాయకులపై అక్రమ కేసులు పెట్టడం. పార్టీగా ఏర్పడుతున్న సందర్భంగా మార్చి 3, 4, 5 తేదీలలో ఖమ్మంలో జరగబోయే భారీ బహిరంగ సభలను జయప్రదం చేయాలని చెప్పేసి ఖమ్మం జిల్లా వ్యాప్తంగా వాల్ రైడింగ్ రాయడం జరుగుతుంది. అందులో భాగంగా ఖమ్మం కొత్త బస్టాండ్ సర్కిల్లో వాల్ రైడింగ్ రాష్ట్రం సందర్భంగా అక్కడ ఒక బిర్యానీ పాయింట్ వాళ్ళు మా పార్టీ నాయకుడైన పుల్లల మీద దాడి చేయడం జరిగింది. అక్కడ కూడా సిపిఎంఎల్ అని రాసి మిగతా రాయబోతున్న సమయంలో వాళ్ళు వచ్చిన మేనేజ్మెంట్ వాళ్ళు ఇక్కడ రాయొచ్చని చెప్తే మేము కూడా రాయమని చెప్పేసి తెలియజేయడం జరిగింది. కానీ కొంతమంది రెస్టారెంట్ వాళ్ళు మా పుల్లల మీద దాడి చేయడం జరిగింది. ఆ దాడిని మేము తెలుసుకోవడం కోసం కొంతమంది నాయకులు అక్కడికి వెళ్ళి మాట్లాడుతున్న క్రమంలో ఆ రెస్టారెంట్ వాళ్ళు తెగించి మా తాగిన మత్తులో మా ప్రజాపంద నాయకులను దాడి చేయడం జరిగింది. ఆ చిన్న ఘర్షణను ఖమ్మం సిపి కమిషనర్ గారు దాన్ని ఒక విధంగా ప్రజాపంద నాయకులను దాడి చేసే విధంగా ప్రజాపంద వారి మీద ఒక తప్పుడు ఉద్దేశంతోనే అక్రమంగా ప్రజాపంద నాయకుల మీద 6 మీద ప్రజాపంద రాష్ట్ర నాయకులు ఆవుల అశోక్, సివై పుల్లయ్య, పివై నాయకుడు అశోక్, అరుణోదయ నాయకులు గడ్డం లక్ష్మణ్, అలా ఒక 6 మీద సిపి గారు కుట్రపూరితంగా కేసు నమోదు చేయడం జరిగింది. ఇది మొమ్మాటికి సిపి గారు వ్యక్తిగతంగా మా పార్టీ మీద పెట్టుకున్న ఒక చెడు ఆలోచనతోని మా పార్టీ నాయకుల మీద అక్రమంగా కేసు పెట్టారు. ఏదైతే అక్రమంగా కేసు పెట్టి జైలు తరలించదనుందో మా పార్టీ ప్రజాపంద పార్టీ రాష్ట్ర కమిటీ పిలుపులో భాగంగా మేము ఖమ్మం జిల్లా వ్యాప్తంగా ఈరోజు నిరసన కార్యక్రమాలు చేయడం జరిగింది. అందులో భాగంగా ఈరోజు కారపల్లి మండలంలో నిరసన కార్యక్రమం చేయడం జరిగింది. ఇకనైనా సిపి గారు తరలించి మా పార్టీకి క్షమాపణ చెప్పి మా నాయకులను తక్షణమే విడుదల చేయని చెప్పేసి మేము డిమాండ్ చేస్తున్నాం. దేని ఏడల రాష్ట్ర వ్యాప్తంగా పెద్ద ఎత్తున ఉద్యమాలు చేస్తామని చెప్పేసి కూడా మేము తెలియజేస్తున్నాం. మన ఖమ్మం జిల్లా సిపి గారికి ముందుగా నమస్కారాలు. ఈరోజు జిల్లా వ్యాప్తంగా, రాష్ట్ర వ్యాప్తంగా ఈ నిరసన కార్యక్రమం చేయటానికి కారణాలు ముఖ్యంగా మన ఖమ్మం జిల్లా సిపి గారే అని చెప్పి మేము భావిస్తూ ఉన్నాం. మిత్రుడు చెప్పినట్టుగా ఈ జిల్లాలో ఒక కేంద్ర సభ జరపబోతున్నారు. దాంట్లో భాగంగానే వాల్ రైటింగ్ మీద జరిగిన చిన్న ఇష్యూ మీద దానికి సిఐఓ లేకుంటే ఎస్ఐ గారు
వాళ్ళు సరిపోతారు. దానికి విషయం జరిగిన విషయం ఏందో కూర్చొని దాన్ని మాట్లాడి పరిష్కారం చేయడానికి సరిపోతారు. కానీ సిపి గారే స్పెషల్గా దాంట్లో జోక్యం తీసుకొని ప్రజాబంధన్ నాయకుల మీద వాళ్ళని అరెస్ట్ చేసి జైలుకు పంపేయడానికి ఒక కుట్రపూరితమైన మరి కుట్రలు చేశారు. అందుకనే సిపి గారు మమ్మల్ని ఏ అరెస్టులు చేసినా ఏ కేసులు పెట్టినా చరిత్రలో ఈ దేశంలో ఈ పార్టీ మీద దాదాపు 15,000 మందిని మరి ప్రభుత్వం కానీ ప్రభుత్వ పోలీసులు మరి పొట్టలో పెట్టుకున్న విషయం ఈ దేశ ప్రజలకందరికీ తెలిసిందే. ఇప్పుడు కూడా వాళ్ళు ఎంతమందిని చంపినా కొట్టినా కేసులు పెట్టినా దీన్ని ఆపలేరు. దీన్ని ఆపాలంటే ఒకటే మార్గం. ఈ దేశానికి దోచుకుంటున్న వాళ్ళు ఎవరో, ఈ దేశంలో దొంగ పనులు చేసే వాళ్ళు ఎవరో, ఉన్నటువంటి భూమిని దోచుకునే వాళ్ళు ఎవరో, ఇట్లాంటి కబ్జాగారులని ఇట్లాంటి కుండాకోర్లని మరి సిపి గారు వాళ్ళ మీద కేసు పెట్టి వాళ్ళ మీద రౌడీ షీట్లు బనాయించాలి. కానీ ప్రజా ఉద్యమాలు చేసే వాళ్ళ మీద రౌడీ షీట్లు మరి పెట్టడం ఇది ఎంతవరకు న్యాయం అని చెప్పి మేము సిపి గారిని ప్రశ్నిస్తూ ఉన్నాం. అదేవిధంగా సిపి గారు దీనికి ఆలోచించి ఈ మా నాయకుల మీద పెట్టినటువంటి కేసుల్ని వెంటనే ఎత్తేయాలని చెప్పి మేము సిపిఎంఎల్ ప్రజాబంధన్ మాస్ లైన్ పార్టీ తరఫున డిమాండ్ చేస్తా ఉన్నాం. వార్తలు ఇంతటితో సమాప్తం. మళ్ళీ తిరిగి ప్రసారం అయ్యే టీవీ 9 న్యూస్లో కలుద్దాం. అంతవరకు సెలవు.